ఎర్రవరం టిఫిన్స్ ఫేమస్ అని తెలిసి పొద్దున్నే వెళ్ళిపోయాను నేను. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఉన్న జనాలతో అసలు ఖాళీ లేదు ఈ హోటల్లో. ఇక్కడ ఏదో వనభోజనాలు జరుగుతున్నట్టే ఉంది ఈ హోటల్ కాడ. అంత జనంతో నిండి ఉంది ఈ హోటల్. ఎక్కడ అంటే మన జయగణేష్ టిఫిన్ సెంటర్ లోనే నియర్లీ 26 years నుంచి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు ఈ హోటల్. చిక్కిరెడ్డి చక్రరావు గారు తర్వాత వాళ్ళ కొడుకు చిక్కిరెడ్డి సత్యబాబు గారు రన్ చేస్తున్నారు ఈ హోటల్ ని. హోటల్ ఎందుకు ఫేమస్ అంటే ఇక్కడ టిఫిన్స్ అన్ని ఫేమస్ అయినా బాగా ఫేమస్ అయిన పెసరట్టు ఉప్మా అండ్ బజ్జీ చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ. అలాగే చట్నీలు అయితే చాలా బాగుంటాయి. ఎస్పెషల్ గా గుళ్ళు చట్నీ విత్ పోపు వేసి చేస్తారు, అదిరిపోద్ది అంతే. వైజాగ్ నుంచి హైదరాబాద్ వరకు ఎర్రవరం టిఫిన్స్ అంటే ఎవరో తెలియని వాళ్ళు ఉండరు. అంత క్యూలో వెయిట్ చేస్తారు ఈ టిఫిన్ కోసం. అలాగే రోడ్డు మీద ఈ టిఫిన్ సెంటర్ కాడ వెహికల్స్ లైన్ ఉంటది, అంత క్రౌడ్ ఉంటది ఈ హోటల్ కాడ. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీరే షాక్ అవుతారు. ఫుడ్ విషయానికి వస్తే నేనైతే పెసరట్టు ఉప్మా దోశ ఉప్మా ఆర్డర్ అయిపోయాను. ఫస్ట్ అయితే పెసరట్టు ఉప్మా టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే మామూలు లేదు. అందుకే ఈ టిఫిన్స్ కోసం ఇంతలా వెయిట్ చేస్తారు ఇక్కడ. నెక్స్ట్ అయితే దోశ ఉప్మా ట్రై చేశాను. దోశ అయితే క్రిస్పీగా ఉందండి. ఉప్మా అయితే రవ్వతో అండ్ శనగులతో చేస్తాడు, చాలా బాగుంటది. చట్నీ అయితే నిజంగా చెప్తాను చాలా అంటే చాలా బాగుంటాయి భయ్య. ఇంకా ఈ దోశ ఉప్మా పెసరట్టు ఉప్మా కాస్ట్ వచ్చి ఓన్లీ 40 రూపీస్ ఈచ్ వన్. అలాగే ప్లేట్ బజ్జీ అండ్ ఇడ్లీ కాస్ట్ వచ్చి 25 రూపీస్. అలాగే వీళ్ళు 365 రోజులు రన్ చేస్తారు ఈ టిఫిన్ సెంటర్. వీళ్ళ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 4 AM to 12 PM వరకు ఉంటుంది. ఈ హోటల్లో టీ కూడా బాగుంటుంది. ఇంక ఈ హోటల్ అడ్రస్ వచ్చి మన ఎర్రవరం హైవే మీద ఉంటది జై గణేష్ టిఫిన్ సెంటర్. గుర్తుగా చెప్పాలంటే హనుమాన్ స్టాట్యూ ఆపోజిట్ లో. తప్పకుండా ట్రై చేయండి భయ్య ఈ ఎర్రవరం టిఫిన్స్ ని. అలాగే చట్నీలు అయితే మామూలుగా ఉండవు. మీరు కూడా ఈ ఎర్రవరం టిఫిన్స్ ట్రై చేసి ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.